హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐడియాస్ ఇన్ మై హబ్. నేను మీ లత. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇవాళ అవిసె గింజలతో అన్నం వండుతున్నాను. దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్స్ చూసేద్దామా? ఫ్లాక్స్ సీడ్స్ అండి, అవిసె గింజలు, అలాగే సాయి మినప్పప్పు, ఎండుమిర్చి, చింతపండు, కరివేపాకు. మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ఇవ్వండి. సో తయారీ విధానం కూడా చూసేద్దామా మరి? బాండీ వేడెక్కిందండి. మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు అవిసె గింజల్ని వేయిద్దాం మనం. ఒక 7 to 8 మినిట్స్లో వేగిపోతాయి. ఎందుకంటే కొంచెం క్వాంటిటీలోనే ఉన్నాయి కదా ఫ్లాక్స్ సీడ్స్. చిటపట్లాడిపోతాయి వేగంగానే. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఫ్లాక్స్ సీడ్స్ వేగిపోయినాయి అని చెప్పి. సో అవిసె గింజల గురించి అందరికీ తెలుసు. వీటిలో ఔషధ గుణాలతో పాటు ఎన్నో పోషక విలువలు కూడా ఉన్నాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబరు, ప్రోటీను, విటమిన్ బి, మ్యాగ్నీషియము, అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవటం మూలంగా చాలా వరకు మనకి వచ్చే ప్రమాదకరమైన వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని మనం తగ్గించుకోవచ్చు. ఈ ఫ్లాక్స్ సీడ్స్ని కనుక మనం క్రమం తప్పకుండా తీసుకుంటే మలబద్ధకం, డయాబెటీస్, అధిక కొలెస్ట్రాల్, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులని మనం నివారించవచ్చు. అవిసె గింజలు బాగా చిటపట్లాడిపోతున్నాయండి, వేగిపోయినాయి అన్నమాట. సో ఈ అవిసె గింజల్ని హెయిర్ మాస్క్ అలాగే ఫేస్ మాస్క్గా కూడా యూజ్ చేస్తారు. చర్మ సౌందర్యానికి, అలాగే జుట్టు డ్రై అవ్వకుండా సిల్కీగా మెరిసేటట్టుగా ఉంచుతాయి అవిసె గింజలు. సో అవి ఎలా చేయాలో మనం ఒక వీడియో తీద్దాం తర్వాత. అవిసె గింజల్ని వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లారుస్తున్నానండి. ఈలోపు మనం ఈ మినప్పప్పును కూడా మనం డ్రై రోస్ట్ చేసుకుందాము. వీటితో పాటే ఎండుమిర్చి, చింతపండు, అలాగే కరివేపాకు కూడా వేసి వాటిని కూడా మనం డ్రై రోస్ట్ చేద్దాము. సో ఈ అవిసె గింజలు పచ్చిగా తినకుండా డ్రై రోస్ట్ చేసి పొడి చేసుకొని తింటే మంచిదండి. వీటిని వేయించడం మూలంగా ఇందులో హానికరమైన ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది. ఇవి కూడా బాగా వేగిపోయినాయి. వీటిని కూడా మనం ఇప్పుడు చల్లారబెడదాము. ఈ అవిసె గింజలు, ఈ మినపప్పు కూడా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఈ రెండు కలిపేసి మనం మిక్సీలో గ్రైండ్ చేసి పౌడర్ చేసుకుందాము. అవిసె గింజలు, మినపప్పు ఇవన్నీ నేను గ్రైండ్ చేశానండి. గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం లైట్గా ఉప్పేసి గ్రైండ్ చేశాను. మన పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసేద్దామా? బాండీ వేడెక్కిందండి. అదే బాండీలో ఇప్పుడు నేను కొంచెం నెయ్యి వేశాను. నెయ్యికి బదులు నూనె కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే నెయ్యితో కొంచెం టేస్ట్ ఎక్కువ వస్తుందని చెప్పేసి నేను ఇక్కడ నెయ్యి యూజ్ చేస్తున్నాను. నెయ్యిని కొంచెం మనం మెల్ట్ అవనిద్దాము. నెయ్యి మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు అందులో పల్లీలు వేయించి పక్కన పెట్టేసుకుంటాను. ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే పులిహార చేసినా, ఉప్మా చేసినా పల్లీలు వేయించి లాస్ట్లో కలుపుతానన్నమాట. ఎందుకంటే కరకరలాడుతూ ఉంటాయి. ఇలా కలిపేసేసి మనం వండేసామంటే మెత్తబడిపోతాయి. సో దానికన్నా కూడా కరకరలాడుతూ బాగుంటాయని చెప్పి ఎప్పుడైనా సరే నేను పల్లీలు లాస్ట్లో యాడ్ చేస్తాను వేయించి పక్కన పెట్టి. ఒకవేళ మీకు అలా అక్కర్లేదు, మెత్తగా అయినా పర్వాలేదు అంటే కనుక మీరు పక్కన తీసి పెట్టక్కర్లేదు. సో వేగిపోయిన పల్లీలు, వీటిని నేను ఇప్పుడు పక్కన పెట్టేస్తాను. సరే, ఈలోపు ఒక చిన్న జోక్ చెప్తాను. ఇది టీచర్కి స్టూడెంట్కి మధ్య జరిగే కాన్వర్సేషను. టీచర్ ఒక స్టూడెంట్ని అడుగుతుందనమాట, "రే శివ, గుప్త నిధి అంటే ఏమిటి" అని. సో ఆ స్టూడెంట్ దానికి ఏం ఆన్సర్ చెప్తాడో చెప్పనా?
గుప్తులు పాలించే కాలంలో ప్రజలు దాచుకున్న నిధి టీచర్ అని చెప్పి చెప్తాడు. జస్ట్ ఫర్ ఫన్. సో ఇవి పక్కన పెట్టేసి తిరగమాత గింజల్ని మనం ఇప్పుడు అందులో యాడ్ చేద్దామండి. అందులో ఒక చిన్న స్పూను మినప్పప్పు, ఒక చిన్న స్పూన్ ఆవాలు, ఒక చిన్న స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు. ఒకవేళ వెల్లుల్లి వద్దు అంటే కనుక వెల్లుల్లి స్కిప్ చేసేయండి. వీటిని బాగా వేగనిద్దాము. అందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేద్దాము. కరివేపాకుతో పాటు ఎండుమిర్చి యాడ్ చేద్దాము. కొంచెం ఎండుమిర్చి మనం కారం కోసం పౌడర్ చేసేటప్పుడు యూజ్ చేసాం కదా, ఇప్పుడు ఇందులో కొంచెం ఎండుమిర్చి యాడ్ చేద్దాము. సో వీటిని బాగా వేగనిద్దాము. కొంతమంది ఇందులో కొబ్బరి కూడా కలుపుతూ ఉంటారు. కాకపోతే నేను ఇది చేసేటప్పుడు కొబ్బరి యాడ్ చేయను, ఎందుకంటే కొబ్బరి కలిపితే కనుక మళ్ళీ కొబ్బరి ఫ్లేవర్ వస్తుందని చెప్పేసి నేను కొబ్బరిని ఎప్పుడు అవాయిడ్ చేస్తాను. కొంచెం పసుపు కూడా యాడ్ చేద్దాము. యాడ్ చేసి ఆ వెల్లుల్లి బాగా వేగాలి. మిరపకాయలు వెల్లుల్లి బాగా వేగిపోయిందండి. ఇప్పుడు అందులో ఇందాక మనం ఏదైతే పౌడర్ చేసామో అవిసె గింజల పౌడరు, ఆ పౌడరు నేను ఈ స్పూన్తో ఒక 3 స్పూన్లు వేస్తున్నాను. సో మీరు అన్నం క్వాంటిటీని బట్టి మీరు ఆ పొడిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆ పొడి మొత్తం కలిపేసేద్దాము. ఆల్రెడీ నేను పొడి గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం లైట్గా ఉప్పు వేసాను, కాకపోతే అది సరిపోదు కాబట్టి మళ్ళీ ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేద్దాం. మళ్ళీ అన్నం ఆల్రెడీ వండి నేను చల్లారబెట్టాను. అన్నం బాగా చల్లారాలి, వేడి అన్నం కలపకూడదనమాట. సో ఎప్పుడన్నా అన్నం మిగిలిపోయినా మనం ఈ పౌడర్ చేసి పెట్టుకుంటే కనుక ఈ పౌడర్ కలిపేసేసుకొని మనం తినేసేయచ్చు. టేస్టీగా కూడా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. చూసారు కదా, అన్నం ఆల్రెడీ చల్లారిపోయింది. ఇప్పుడు ఈ అన్నాన్ని నేను అందులో మిక్స్ చేస్తాను. మొత్తం అందులో అన్నం వేసి మొత్తం బాగా కలిసేటట్టుగా మనం కలుపుకుందాము. చూసారా, అన్నం ఆ పొడిలో బాగా కలిసిపోయింది. చూడటానికి ఎంత బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు పులుపు కావాలి అనుకుంటే కనుక స్టవ్ కట్టేసి నిమ్మరసం కలుపుకోవచ్చు. నేను నాకు వేయించిన పల్లీలు ఇప్పుడు అందులో యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము. మన హెల్దీ అండ్ టేస్టీ అవిసె గింజల అన్నం ఫ్లాక్స్ సీడ్ రైస్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీ ఎలా ఉందో మీ కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ సైలెంట్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందర ఉంటాను. టిల్ దెన్ హ్యావ్ ఏ గుడ్ డే.